ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. అహ్మదాబాద్ ఏఐసిసి మీటింగ్ లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీని కాలు కూడా పెట్టనివ్వను అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. బ్రిటిషర్ల కంటే బీజేపీ చాలా ప్రమాదకరం అంటూ రేవంత్ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ కు ఎక్స్ లో కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. రేవంత్ పగటి కలలు మానుకోవాలి అని బండి సంజయ్ అంటున్నారు. సీఎం సొంత జిల్లా సిట్టింగ్ సీట్లో గెలిచాము అని సంజయ్ అంటూ ఉన్నారు. కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి అంటూ బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. कोशिश करेंगे अंग्रेजों से भी ये बीजेपी वाले बहुत खतरे के लोग हैं, इसीलिए अंग्रेजी वालों को जैसा भगाया इस देश से अभी बीजेपी को भी वैसे ही हराना है. हम लोग सब मिलकर राहुल जी के नेतृत्व में मोदी के खिलाफ आने वाले दिनों में हम सब मिलकर मोदी के खिलाफ लड़ने के लिए तैयार हो जाना है. हम लोग यहाँ से उम्मीद लेकर जा रहे, यहाँ से आदेश लेकर जा रहे. तेलंगाना में हम हमेशा बीजेपी को रोकने के लिए, बीजेपी को हराने के लिए हम कोशिश करेंगे. अंग्रेजों से भी రేవంత్ మాట్లాడిన మాటలే ఐసీసీ సమావేశంలో తెలంగాణలో బీజేపీని ఖతం చేస్తామంటే ఆయన మాట్లాడారు. ఇక్కడ అడుగు పెట్టనివ్వమన్నారు. గుజరాత్లో జరిగిన ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దానికి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కౌంటర్ పైన రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు మనం చూసాం. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఈ వార్ని ఎలా చూడాలి? రేవంత్ మాటలు, బండి సంజయ్ కౌంటర్ పై ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, అంటే గత కొంతకాలంగా బీజేపీ టార్గెట్ గా కాంగ్రెస్ కాస్త సౌత్ ఇండియా నుంచి వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే సౌత్ ఇండియాలో మొత్తం 2 రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తర్వాత తమిళనాడు, కేరళ ఇలా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రాబల్యం లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ లో మినహాయిస్తే. సో ఇక్కడ ఫోకస్ చేయనుంది బీజేపీ. తెలంగాణ, కర్ణాటక ఇలా తమిళనాడు రాష్ట్రాల్లో ఫోకస్ చేస్తా ఉందనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో డీలిమిటేషన్ గురించి చర్చ జరిగింది. అప్పుడే బీజేపీని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళా నిన్న జరిగినటువంటి ఏసీసీ సమావేశాల్లో 2 రోజుల సమావేశాల్లో గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగినటువంటి సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీలో ప్రసంగించారు. అక్కడ జాతీయ నాయకులను ఆకర్షించారనే స్టేట్మెంట్ చేశారు. గత కొంతకాలంగా బీజేపీ పైన పదునైన వ్యాఖ్యలు చేస్తూనే ఈ రోజు మరింతగా బ్రిటిషర్స్ తో పోల్చడంతో బీజేపీని కాస్త బీజేపీలో కూడా చర్చనీయాంశమైంది. ఈ అంశం బీజేపీ నాయకులు కూడా రెస్పాండ్ అవుతున్నారు. కేంద్ర మంత్రి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెస్పాండ్ అయ్యారు చాలా ఘాటుగా. సో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వము, అధికారంలోకి రానివ్వము. ఇదే సమాచారాన్ని ఈ అహ్మదాబాద్, గుజరాత్ నుంచి ఒక సమాచారం కింద ఒక తీసుకెళ్తా ఉన్నాం. సమాచారం కింద అందరికీ తెలియజేస్తాం. బీజేపీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వము, అధికారానికి దూరంగా ఉంచుతాము, ఒక అడుగు కూడా వాళ్ళని ఎదగనివ్వము అనేటువంటి స్టేట్మెంట్ చేయడం పైన బండి సంజయ్ రెస్పాండ్ అయ్యారు. ఆయన కూడా పగటి కళలు బంచేయాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే సీఎం సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కొట్టాము. తర్వాత మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా బీజేపీ చేజిక్కించుకుంది స్థానాలన్నీ కూడా. ఇది గమనించాలి. ఇది మొదటి మెట్టు. 2028లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి స్టేట్మెంట్ బండి సంజయ్ చేశారు. ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం పెరిగే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన బ్రిటిషర్స్ తో బీజేపీని పోల్చడం పైన తీవ్ర ఆగ్రహంగా బీజేపీ నాయకులు ఉన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ గుజరాత్ కి సంబంధించినటువంటి విషయంలో గతంలో బీజేపీ నాయకులు కిషన్ రెడ్డిని ఆయన ప్రస్తావిస్తూ గుజరాత్ బానిసలు అంటూ మాట్లాడారు. కానీ నిన్న గుజరాత్ వేదికగా, అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ మాకు ఒక మోడల్, గుజరాత్ ను మేము ఆదర్శంగా తీసుకుంటాము, గుజరాత్ వ్యక్తులే అప్పుడు తెలంగాణను మమ్మల్ని స్వతంత్రులుగా చేశారంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఉద్దేశిస్తూ ఆయన స్టేట్మెంట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికి జాతీయ నాయకులను ఆకర్షించే బండి సంజయ్ కౌంటర్ పై ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఓడిపోయారు, బీజేపీ విన్ అయిందని చెప్తున్నారు. అంతేకాదు హైదరాబాద్ లో కనీసం మీకు క్యాండిడేట్స్ కూడా లేరు, మీకు ఏమైనా కావాలి అంటే ఎంఐఎం మీకు వంత పడుతుంది, ఎంఐఎం ను వెనకేసుకొస్తున్నారు అంటూ బండి సంజయ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ, సాధారణంగా అటు నిజంగానే ఎంఐఎం అంశంలో కార్నర్ చేసే అవకాశం ఉంది. రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ హైదరాబాద్ కి సంబంధించినటువంటి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రేపు ఎంఐఎం కు పోటీగా బీజేపీ నిలబడతా ఉంది. సంఖ్యాబలం లేకపోయినా
ఏకాభిప్రాయంతో ఏకచక్రాధిపత్యం వాళ్ళది ఉండొద్దు అనేటువంటి దాంతో పోటీలో బీజేపీ నిలబడతా ఉంది. సో పోటీలో నిలబడడానికి ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ సిద్ధంగా లేవు. ఈ రెండు కూడా ఎంఐఎంతో అంటగాగుతాయి ఇద్దరితో అనేటువంటిది స్టేట్మెంట్ చేస్తూనే ఈ వ్యాఖ్యలు చేశారు. తర్వాత మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలను, గతంలో జరిగినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా గెలిచినటువంటి ఎమ్మెల్సీ సంబంధించినటువంటి విషయంలో కూడా ఓడిపోయారనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. సో చాలా కీలక ఒకరికొకపైన ఒకరు స్టేట్మెంట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యమంత్రి కాస్త ఘాటుగా స్పందించడం పైన బీజేపీ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ వేడి మరింతగా పెరిగే అవకాశం ఉంది మాటల యుద్ధంతో. రైట్ మధు, ముఖ్యమంత్రి రేవంత్ బండి సంజయ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అహ్మదాబాద్ లో ఏఐసిసి మీటింగ్ లో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని బ్రిటిష్ వాళ్లతో పోల్చారు. తెలంగాణలో బీజేపీని కాలు కూడా పెట్టనివ్వము అంటూ ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు. బ్రిటిషర్ల కంటే బీజేపీ చాలా ప్రమాదకరం అంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ కు ఎక్స్ లో బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పగటి కలలు మానుకోవాలి అంటూ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం సొంత జిల్లా సిట్టింగ్ సీట్లో మేమే గెలిచాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేమే విజయాన్ని సాధించాం అంటూ బండి సంజయ్ మాట్లాడారు. కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే కనీసం హైదరాబాద్లో కాంగ్రెస్కి ఎవరు కూడా క్యాండిడేట్సే లేరు, అభ్యర్థులు కూడా లేరు. ఎంఐఎంను వెనకేసుకుని కాంగ్రెస్ ముందుకు వెళ్తూ ఉంది, ఎంఐఎంని వందబాటుతో కాంగ్రెస్ ముందుకు వెళ్తూ ఉంది అంటూ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సో ఇద్దరి మధ్య చోటు చేసి కాంగ్రెస్ బీజేపీ మధ్య బండి సంజయ్ ఇచ్చిన కౌంటర్ గురించి మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.